హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మళ్ళీ చాలా రోజులకైతే మైండ్ క్రాఫ్ట్ గేమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో, నేనేమన్నాను మీకు తెలుసు కదా, నెదరైట్ ఆర్మర్ అయితే మనం చేసుకుందామని అనుకున్నాం. సో కుదరలేదు, గ్యాప్ వచ్చేసింది, బాగా పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, స్టడీస్ ఎక్సెట్రా, దానివల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఏమనుకోకండి, రియల్లీ సారీ అబౌట్ ఇట్. ఎనీవేస్ మైండ్ క్రాఫ్ట్ అయితే మళ్ళీ వచ్చేసింది అనమాట. సో ఈ రోజు అయితే మనం నెదరైట్ కాదు, ఒక నెదరైట్కి వెళ్ళడానికి ఒక స్టెప్ వేసినట్టు అనమాట. ఇప్పుడైతే మనం యాక్చువల్గా నేనేమన్నాను, మోస్ట్లీ అది నెదరైట్ కావాలంటే ఓన్లీ టీఎన్టీఏ కాదు, వూల్ తోటి బెడ్స్ చేసుకొని కూడా మనం నెదరైట్ అయితే చెయ్యొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. ఈ వీడియో అయితే మొత్తం మనం వూల్ ఫామ్ అయితే చేయబోతున్నాం అనమాట గైస్. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మనకి ఈ వూల్ ఫామ్లోకి ఎలా చేస్తామంటే నేను ఐటమ్స్ చూపిస్తానులేండి, కంగారు పడకండి. సో నా దగ్గర ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ తోటి, ఇలా గ్లాస్ తోటి ఇలా కట్టుకోండి. ఇవైతే ఐటమ్స్ అనమాట. ఎస్, ఇవి ఐటమ్స్, ఇవన్నీ తీసుకుంటే మనకి ఈజీగా వూల్ ఫామ్ అవుతుంది. ఒకటి అటు ఇటు కావాలి, సో ఎక్స్ట్రా కూడా తీసుకొని పెట్టుకోండి, ఏం పర్లేదు. సో ఇప్పుడైతే మనం 2 హైట్లో ఇలా పెట్టుకోవాలన్నమాట గ్లాస్ని. అది కంప్లీట్గా నేనైతే 30 తీసుకున్నాను, ఇంకా ఎక్కువే కావాలనుకుంటున్నాను. చూద్దాం. మనమైతే ఇప్పుడు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే ఓకే, ఎస్, ఇంకా 12 ఉన్నాయి, అంతే అయిపోవచ్చిందిలేండి. సో ఇలానే స్లోగా పెట్టుకుంటూ వెళ్దాం బ్లాక్స్ అయితే. ఎస్, నైస్, ఓకే, అండ్ కంప్లీటెడ్. ఓకే, సో ఇలా అయితే రావాలన్నమాట. మీకైతే ఇలా వస్తే ఈజీ అయిపోద్ది. ఓకే, ప్రస్తుతానికైతే ఇంతే. ఓకే, నేను ఒక మిస్టేక్ చేసినట్టున్నాను. ఓకే, ఎస్, నేను ఒక మిస్టేక్ చేశాను గైస్. ఎస్, నేను మిస్టేక్ చేశాను. ఏంటంటే మనకి ఓన్లీ షీప్స్ ఫ్రంట్కి కనపడేలా ఉండాలి, మిగతా అబ్జర్వర్ కానీ ఇలాంటివన్నీ బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట. నేను చూడండి ఫ్రంట్ అయితే పెట్టాను. సో దీనికి నేనేం చేస్తానంటే ఏదో ఒకటి చెయ్యాలి, కాకపోతే ఏం చేయాలో తెలీదు. సరే అంటే చూద్దాం ఏం చేయాలో. ఓకే గైస్, నేనైతే ఇటు 2 బ్లాక్స్ అటు 2 బ్లాక్స్ అయితే యాడ్ చేశాను అనమాట. దాంతో అయితే మనకి ఈజీ అయిపోద్ది. సో ఈజీ అయిపోద్ది, మళ్ళీ మొత్తం బ్రేక్ చేసి కొత్తగా తీయకుండా ఇటు అటు 2 బ్లాక్స్ యాడ్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు మనం ఈ అబ్జర్వర్ అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, అబ్జర్వర్ దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలంటే రెడ్ది బయటకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా కాదులేండి, ఎనీవేస్ మిస్టేక్ అయిపోయింది, సర్లేండి. సారీ గైస్, ఒక మిస్టేక్ అయితే అయింది. అబ్జర్వర్ కాదు, డిస్పెన్సర్ అయితే పెట్టుకోవాలి మనం. అబ్జర్వర్ కిందకి వెళ్తుందిలేండి, అది వేరే విషయం. నేను బై మిస్టేక్గా అబ్జర్వర్ పెట్టేశాను. ఓకే, ఎనీవేస్ డిస్పెన్సర్ అయితే మనకి ఇలా బయటకి మన ఫేసింగ్ హోల్ మన ఫేసింగ్ ఉండేలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇలా కాదులేండి, బై మిస్టేక్గా పడిపోయింది, అది నేను మళ్ళీ తీస్తాను. సో ఇలా అయితే మనం డిస్పెన్సర్లు అన్నీ పెట్టుకోవాలి. సో 1 by 1 స్లోగా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే ఓకే, నేను ఒక చిన్న మిస్టేక్ ఏం లేదండి ఆ బ్లాక్స్. సో మొత్తం అబ్జర్వర్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఏంటి, సర్లే ఎనీవేస్ ఒక ఫ్రీ లీడ్ అయితే వచ్చింది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇలా 1 by 1 పెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ అబ్జర్వర్స్ అన్నీ చూసినట్లయితే ఇలా ప్లేసింగ్ రావాలి, గ్లాస్ కానీ అబ్జర్వర్స్ కానీ. సో అరౌండ్ 50 ఏమో అవుతాయి. ఇప్పుడు ఈ సెక్షన్ అంటే అబ్జర్వర్ స్టెప్ 1 అనుకుందాం. ఈ స్టెప్ అయితే మనకి అయిపోయిందన్నమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ అబ్జర్వర్ ఉంది కదా, సారీ కేవ్ ఉంది ఇక్కడ. కేవ్ ఎలా వచ్చింది? ఓహో ఓకే, నేను ఈ ఏరియాలో పూడ్చిపెట్టాను, నేను ఫుల్ కవర్ చేయాలి. ఓకే, అప్పుడు నా దగ్గర డట్ లేదు, స్టార్టింగ్లో కదా డట్ లేదు నా దగ్గర ఆ టైంలో. సో అందుకని పైనే పెట్టేశాను, స్టార్టింగ్ కదా అది. సర్లేండి, ఏం పర్లేదు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అబ్జర్వర్ కింద దానికి ముందు బ్లాకు తీసేయాలన్నమాట. చూడండి, అబ్జర్వర్ కింద బ్లాకు, దాని ముందు బ్లాకు, అంటే ముందు బ్లాక్ తీస్తేనే కింద బ్లాక్ తీసేది, అందుకనే తీస్తాం అనమాట మనం కింద బ్లాక్, అదే ముందు బ్లాక్. సో ఇలా బ్లాక్స్ అని తీసుకుంటూ ఫ్రంట్గా అయితే వెళ్ళాలన్నమాట. సారీ అగైన్ బస్. ఇవ్వండి, నేను ఆ హోల్ మళ్ళీ కవర్ చేస్తాను. సో మిగతావన్నీ కూడా పెట్టేయాలి ఇలానే. చూద్దాం, ఇంకా డర్ట్ ఉంది కదా, ముందు కవర్ చేసేద్దాం, అయిపోద్ది ఒక పని. మళ్ళీ ఇన్ని పనులు ఎక్కువ అయిపోతాయి. ఓకే, అయిపోయినట్టుంది అంతే అనుకుంటా మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు. ఎస్, ఇంకా డట్ కూడా కలెక్ట్ చేసుకుందాం. అబ్బా ఓకే, మళ్ళీ ఫుల్ ఎక్కువ డట్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఇలానే మొత్తం హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. స్లోగా పెడదాం, కంగారు ఏం లేదు. ఓకే నైస్. ఓకే, పెట్టేశాను అన్నిటికీ. సో ఇక్కడ నేను చూపించినట్లుగా అన్నీ రావాలన్నమాట. చూడండి, అన్నీ ఇలా అయితే రావాలి, వచ్చి ఉండాలి మీరు చూసినట్లయితే. ఓకే, ఈ పొజిషన్లో వస్తేనే మీకు ఇది కరెక్ట్గా అవుతున్నట్టు ఈ బిల్డ్. లేకపోతే బిల్డ్ రాంగ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇంకా ఈజీగా కావాలంటే యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. నేను స్టెప్ బై స్టెప్ చూస్తున్నాను కాబట్టి ఇక్కడ మన ఛానల్ కూడా చూసి నేర్చుకోండి, ఏం పర్లేదు. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళాల్సిన సమయం ఆసనం అవుతుంది. నేను చూపించాను కదా, ఇప్పుడు మనం ఈ అబ్జర్వర్లో ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా కింద డిస్పెన్సర్ కింద అబ్జర్వర్స్ పెట్టుకొని ఈ బ్లాక్స్ మూసేయాలి. రెడ్ డాట్ ఇటుకు రావాలన్నమాట, మర్చిపోవద్దు. రెడ్ డాట్ మన వైపు ఉండాలి అబ్జర్వర్ది, అదిగోండి రెడ్ డాట్ మన వైపు ఉండాలి. మళ్ళీ మిస్టేక్ చేశాను, సారీ. ఓన్లీ 1 బ్లాక్ పెట్టుకుంటే సరిపోద్ది, అన్ని బ్లాక్స్ అక్కర్లేదు. ఓన్లీ 1 బ్లాక్ పెట్టుకుంటే సరిపోద్ది. డిస్పెన్సర్ కింద అబ్జర్వరు రెడ్ డాట్ మన వైపు ఉండాలి, మర్చిపోద్దు. రెడ్ డాట్ మాత్రం మన వైపు ఉండాలి. అప్పుడే గ్రాస్ అదేంటి షీప్ తిన్నప్పుడు ఇన్ఫర్మేట్ ఏదో అట్లా అవుతుంది. చూడండి, నేను ఎలా పెట్టుకున్నా. అబ్జర్వరు రెడ్ డాట్ మన వైపు ఉండాలి, డిస్పెన్సర్ కింద, మర్చిపోవద్దు అస్సలకే. ఎస్, ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే రెడ్ స్టోన్ డస్ట్ అయితే తీసుకొని ఇలా ఒక్కొక్క డిస్పెన్సర్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. మీరు చూసినట్లయితే ఇలా డిస్పెన్సర్ బ్యాక్ సైడ్ మనం ఇందాక తవ్వాం కదా, ఆ బ్లాక్స్ పైన అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మూసేసాం కదా, ఆ బ్లాక్స్ పైన అయితే పెట్టుకోవాలి మనం ఇలా రెడ్ స్టోన్ డస్ట్. సో ఇప్పుడైతే ఇదేంటి ఇక్కడ తిరుగుతున్నాడు. 3 గ్లాస్ ఉంది కదా, గ్లాస్కి 3 బ్లాక్స్. ఓకే, వర్షం పడుతుంది, సౌండ్ పెరిగిపోద్ది. ఎనీవేస్, ఈ గ్లాస్కి 3 బ్లాక్స్, 1 2 3. థర్డ్ బ్లాక్ కిందకి వెళ్ళాలన్నమాట. అది కూడా డిస్టెన్స్ 3 బ్లాక్స్ తవ్వాలి కిందకైతే మనం. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్కి చూసుకొని, ఇప్పుడు మనకి ఈ బిల్లు ఉంది కదా, ఈ బిల్లు వైపుకే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. మళ్ళీ వేరే సైడ్ వెళ్తే ప్రాబ్లం అయిపోద్ది. సో 3 or 4 బ్లాక్స్ వెళ్ళండి, ఏం పర్లేదు, ఏం అవ్వదులేండి. నేనైతే ప్రస్తుతానికైతే 3 బ్లాక్స్ తవ్వాను, చూద్దాం, ఏం కాదు. మోస్ట్లీ 3 కాదు, 4 కదా, సారీ 4 తవ్వాను నేనైతే. 1 2 3 4 అన్నట్టు. ఇటు పక్కకి మనం దిగిన ప్లేస్ ఏరియా పక్కకి 13 బ్లాక్స్ వెళ్ళాలన్నమాట. కౌంట్ చేసుకుంటా, జస్ట్ 13 బ్లాక్స్. మధ్యలో కౌంట్ మిస్ అవ్వకూడదు, మీరైతే మర్చిపోకండి. ఓకే, ఇలా అయితే మనం 13 బ్లాక్స్ అయితే చదవాలి. మీరైతే కౌంట్ అయితే మర్చిపోకండి. నేను కౌంట్ చేస్తున్నానండి, అంటే చెప్పాలంటే ఓకే అది కట్ చేశానులేండి, మీరేమనుకోకండి. నేను ఆడియో ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. చెప్పాలంటే వీడియో ఒకసారి రికార్డ్ అయింది, ఇప్పుడు ఆడియో డబ్బింగ్ ఇస్తున్నాను. ఎనీవేస్, మర్చిపోవద్దు. మీకోసం నేను వీడియో మళ్ళీ క్రియేటివ్లోకి వెళ్ళి మొత్తం తీసేసి మళ్ళీ రికార్డ్ చేయొచ్చు నేను, బట్ మీకోసం మంచిగా వచ్చింది కాబట్టి నేను డబ్బింగ్ ఇస్తున్నాను. నైట్ టైం అంటే టైం ముఖ్యం కాదండి, ఇప్పుడు మీకోసం మాత్రం నేనైతే ఇప్పుడు డబ్బింగ్ అయితే ఇస్తున్నాను. సో ఎనీవేస్, ఇప్పుడైతే 2 బ్లాక్స్ మనం ఒక లైన్ 13 బ్లాక్స్ తవ్వాం కదా, దానికి లెఫ్ట్ సైడ్ అయితే 2 బ్లాక్స్ అయితే డీప్ వెళ్ళాలి మనం. ఈ వీడియోలో చూసినట్టయితే మీరు మొత్తం లాస్ట్ వరకు తవ్వేయండి ఇలాగా 2 బ్లాక్స్ మొత్తం తవ్విన తర్వాత ఇక్కడ ఒక 4 బ్లాక్స్ తవ్వాలి మనం, మర్చిపోవద్దు. జస్ట్ 4 బ్లాక్స్ మాత్రం తవ్వాలి.
అంటే మనం ఫస్ట్ తవ్వగా లెఫ్ట్ సైడ్ దానితో కాకుండా ఫ్లోర్ బ్లాక్స్ అయితే తవ్వాలన్నమాట. యాజ్ యూ సీన్ 3 బ్లాక్స్ అయితే రావాలి. మనం ఇక్కడ చెస్ట్ పెట్టుకుందాము ప్రస్తుతానికి. ఓకే, ఎనీవేస్ వెనకాల హూపర్ పెట్టుకుందాం. సారీ, మిస్టేక్ అనమాట. ఇక్కడ మిస్టేక్ అయింది. యాక్చువల్లీ ఇలా కాదు. ఏం చేద్దాం అంటే చెస్ట్ పై నుంచి రాకూడదు. చెస్ట్ పైన పెట్టలేంగా మనం, రైలు అవ్వదు. హోపర్ పైన ఓకే, చెస్ట్ పైన పడదుగా రైలు, అవ్వదు, మిస్టేక్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఓకే, నేనైతే ఇప్పుడు ఒకటి చేశాను, మీరు గమనించే ఉంటారు. బ్యాక్ సైడ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఫుల్గా తవ్వేశాను అనమాట. మనం ఎక్కడి నుంచి దిగామో ఈ లైన్ ఫుల్గా అటుకి ఫుల్ తవ్వేశాను. ఇంకా 4 బ్లాక్స్ సూపర్ బ్లాక్స్ అయితే పెట్టాను. దానికి కనెక్షన్ చెస్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు రైలు ఇచ్చేసుకోండి, ఏం పర్లేదు. ఇంకా రైల్ ఫుల్ ట్రాక్స్ పెట్టుకుందా వెళ్ళిపోండి. యాజ్ యూ సీన్ ఇన్ ద వీడియో ఇలా ఫుల్గా ట్రాక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి 1 by 1. ఎస్, లైక్ దిస్. అర్థమైందని అనుకుంటున్నాను మీకైతే. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేనే మీకు సపరేట్గా తెస్తాను. ఓకే, ట్రాక్ సరిపోలేదు, ఇక్కడ తీసుకుందాం. ఎలాగూ 2 ట్రాక్స్ మనకి కావాలి, తీయాలండి. ఎలాగూ నేను చెప్తాను అది కూడా. ఇక్కడ రెడ్ స్టోన్ బ్లాక్ పెట్టండి. ఇంకా పవర్డ్ రైల్ తీసుకున్నాం కదా 4, 2 అయితే ఇంపార్టెంట్. నేను 4 తీసుకున్నాను సేఫ్టీకి. పవర్ రైల్స్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మన నార్మల్ రైల్స్ అయితే పెట్టండి ఊపర్ పైన, ఈ బ్లాక్ పైన. సో చూడ్డానికి అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఫార్మేషన్. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ టెంపరీగా బ్రేక్ చేద్దాం, ఈ రైల్ డట్టు. ఇప్పుడు రైల్ విత్ మైన్ కార్ట్ విత్ హూపర్ పెట్టేసి డట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ రైల్ పెడదాం. షిట్. ఓకే, ఎనీవేస్ మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఆబ్వియస్లీ మనం తీయాలి, అది కంటిన్యూ వెళ్ళలేదులేండి, తవ్వాలి, తప్పదు. ఓకే, మళ్ళీ పెట్టేసి డట్ పెట్టేసి పైన రైల్ చూసుకొని పెట్టండి. ఇప్పుడు ఇలా ఎండ్లెస్గా ఇన్ఫినిటీగా తిరుగుతూనే ఉంటుంది. యాజ్ పవర్డ్ రైల్ ఉంది కాబట్టి, పవర్డ్ రైల్ పెట్టాం కాబట్టి అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. పైనుంచి ఏం పడ్డా కానీ కలెక్ట్ అయ్యి చెస్ట్లోకి, అదే హూపర్స్లో వేస్తుంది. మైన్ కార్ట్ విత్ హూపర్స్ చెస్ట్లోకి అయితే పాస్ చేస్తే, ఇది మన టెక్నిక్ అనుకోండి, ఈజీగా చెప్పాలంటే మీకు. ఓకే, మళ్ళీ వర్షం పడుతుంది. అయితే నాకైతే ఇది లిటరల్లీ చాలా లాంగ్ వచ్చింది. ఎదిగిన తర్వాత చాలా తగ్గిపోయింది చెప్పాలంటే. సో డేస్ కూడా స్లీప్ వేసింది చాలా. వర్షం అంటే నాకు చిరాకు అబ్బాది, వేరే విషయం. ఇలా ఫుల్గా ఈ హూపర్ కాదు, సారీ, డిస్పెన్సర్ పైన ఏదో ఒక బ్లాక్ పెట్టేసుకున్నాను. నేనైతే ఈ బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డట్ పెట్టుకొని ఈ హోల్స్ ఉన్నాయి కదా, డిస్పెన్సర్ ఎదురుగా ఉన్నాయి కదా ఈ హోల్స్, ఈ అన్నిటి హోల్స్లోనూ మనం షీట్స్ అయితే ఇవ్వాలన్నమాట. షీట్స్ అయితే మర్చిపోతే షీట్స్. నేనైతే ఇక్కడ ఆల్రెడీ షీట్స్ని అయితే కలెక్ట్ చేసుకుని ఉన్నాను. వీటిని అక్కడికి వేసి మిమ్మల్ని అయితే మళ్ళీ అయితే కలుస్తాను. ఎందుకంటే తెలిసింది కదా, షీట్ వేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఐ నీడ్ దేర్. ఎస్ గైస్, వచ్చేసాం ఇక్కడైతే. ఇప్పుడైతే మనం ఈ స్లాబ్స్ ఉన్నాయి, స్లాబ్స్ అయితే పైన పెట్టాలి ఎవ్రీ షీప్ పైన. ఎందుకంటే ఇలా పెట్టకపోతే అవి తెలుసుగా డీస్పాన్ అనుకుంటా, ఏదో ఒకటి మాయమైపోతాయి. డీస్పాన్ అవుతాయి, ఆర్ ఎల్స్ ఏదో ఒకటి ఏదో ఒక యానిమల్ అటాక్ చేయడం వల్ల చనిపోతాయి అన్నమాట. సో ఇలా అయితే పెట్టేసుకోండి, ఒకదానిపైన ఒకటి. అయిపోయింది అనమాట గైస్ మనదైతే బిల్ ఈరోజు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, షియర్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ డిస్పెన్సర్లోకి వెళ్ళి మీరు షియర్స్ అయితే పెట్టారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు అండి, అది వేరే విషయం. ఎవ్రీ డిస్పెన్సర్లో మాత్రం షియర్స్ పెట్టాలి, మర్చిపోవద్దు. ఒకటి మిస్ అయినా షీప్ ఊల్ మనకు కలెక్ట్ అవ్వదు. ఆ డిస్పెన్సర్ ముందున్న షీప్ ఊల్ మనకు కలెక్ట్ అవ్వదు డిస్పెన్సర్లో మనకి షియర్స్ పెట్టకపోతే మాత్రం. సో షియర్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకేముంది, ఇంతే అయిపోయింది. సింపుల్గా అయితే ఇంతే. మన ఏం చెప్పాలి, వూల్ ఫామ్ అయితే అయిపోయింది అనమాట. సో ఏముంటుంది ఇంకా, కిందకి వెళ్ళి వీడి కింద ఉన్నాడు, సరేలేండి. కిందకి వెళ్ళి ఇలా పైనుంచి కలెక్ట్ అవ్వగానే ఈ మైన్ కార్ట్లోకి వెళ్ళి హూపర్స్ నుంచి ఇలా వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఉంది, 8 వైట్ వూల్ కూడా ఉంది.
మీకు ఈ ఫామ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో, కంగారు లేదు. మెయిన్లీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఇప్పుడే చెప్పేస్తానండి. మెయిన్ మనకి డైస్ ఉంటాయి కదా, డైస్, ఆ డైస్ని తెచ్చుకుని ఒక్కొక్క షీప్కి వేసుకోండి. లైక్ గ్రీన్ డే మనకి క్యాక్టస్ నుంచి వస్తుంది కాబట్టి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ తెచ్చుకోండి, షీప్స్కి వేసుకోండి. అవి కలెక్ట్ అయ్యి మనకి సో మెనీ డైస్ అయితే వస్తాయి కింద చెస్ట్లో. కొన్ని రోజులు అయితే చెస్ట్ కూడా ఫిల్ అయిపోద్ది, సెకండరీ చెస్ట్, ఎక్స్ట్రా చెస్ట్ కూడా పెట్టాలన్నమాట మనం. ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనం షీప్ పెడతాం కదా, షీప్ కింద అబ్జర్వర్ పెట్టాం కరెక్ట్గా. ఇప్పుడు ఆ షీప్ గడ్డి తినంగానే అబ్జర్వ్ అవుతుంది, షియర్స్ తోటి ఆ వూల్ కట్ అవుతుంది అనమాట. గడ్డి తిన్న ప్రతిసారి ఊల్ వస్తుంది అనమాట వాటికి బాడీకి. సో తిన్న ప్రతిసారి అలా ఊల్ వస్తుంది, డిస్పెన్సర్తో కట్ అవుతుంది, అబ్జర్వర్తో అబ్జర్వ్ అయ్యి కింద మైన్ కార్డ్తో ట్రాన్స్ఫర్ అయ్యి హూపర్స్ నుంచి చెస్ట్కి వెళ్ళిపోయి అక్కడ మనకైతే దొరుకుతుంది అనమాట. సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. సో చెప్పండి ఈ షీప్ ఫామ్ ఎలా ఉందో. మీరు డిఫరెంట్ డైస్ కూడా పెట్టుకోవచ్చు, ట్రై చేయండి మీరు కూడా మీ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో, సరదాగా ఉంటుంది, ఇంకా వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఎస్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అదరు సీ యూ, టేక్ కేర్, బై బై.